హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అండి. ఇక్కడ బజ్జీలు చేస్తున్నాను. సో ముందుగా ఏంటంటే 200 గ్రామ్స్ శనగపిండి తీసేసుకొని ఒక హాఫ్ ఆ స్పూన్తో హాఫ్ స్పూన్ అనేది నేను సోడా ఉప్పు వేసేసుకున్నాను. అండ్ ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇక్కడ బజ్జీ పిండిని బాగా కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. సో ఇక్కడ మాకేంటంటే డైలీ వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఈవినింగ్ వచ్చేసరికి వర్షం పడుతుంది. అలా బయట చల్లగా వర్షం పడుతూ ఉంటే ఇంట్లో వేడిగా బజ్జీలు వేసుకొని వామ్ పెట్టుకొని బజ్జీలు వేసేసుకుంటే అలా 10 బజ్జీలు ఈజీగా తినేసేయచ్చు అనమాట. ఇక్కడ చూడండి పిండి ఎలా కలపాలో చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఇలా చేతికి అంటుకుంటే ఈజీగా జారిపోవాలి. అదే ఒక మంచి టిప్ లాగా అనుకోండి. ఇక్కడ పిండి కొంచెం థిక్గానే ఉంది. ఇంకొంచెం వాటర్ వేసి కలుపుకోండి అనమాట. థిక్గా ఉందంటే బజ్జీలు సరిగా రావు. అండ్ పిండి కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ పక్కన పెట్టేసుకోండి. పిండి అనేది నానితే బజ్జీలు అనేది సూపర్గా వస్తాయి. ఇక్కడ చూడండి మంచిగా బజ్జీలని మధ్యలోకి కట్ చేసేసి వెనకాల తొడలు కట్ చేసాను అనమాట. మధ్యలో బజ్జీ కట్ చేసి వాముని మిక్సీ పట్టేసుకోండి. వాము కొంచెం ఉప్పు కళ్ళుప్పు ఉంటుంది కదా, దాన్ని మిక్సీ పట్టేసుకొని ఆ వాము పొడిని కట్ చేసిన మిర్చిలో వాము పొడి పెట్టేసేసుకోండి. అలా వాము పెట్టిన బజ్జీ వేసేసుకొని వేడిగా అలా వర్షంలో బజ్జీ తింటుంటే ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్తుంటేనే చూడండి ఎంత నోరు ఊరిపోతుంది. ఆల్రెడీ మేము తినేసాంలేండి. సో మీరు కూడా ఇలా వాన పడినప్పుడు బజ్జీలు అయితే ఇలా ట్రై చేయండి. మా సైడ్ అయితే మేము వాము పెట్టుకొని ట్రై చేస్తాము. కొంతమంది సైడ్ అయితే మసాలా పెట్టుకుంటారు. జీరా పౌడర్ ఇంకా ఏదేదో వేసేసి మసాలా లాగా తయారు చేసుకొని పెట్టుకుంటారంట. అలా నాకు తెలీదు. మేమైతే ఇక్కడ వాము పెట్టేసుకొని బజ్జీలు వేసుకొని తింటాము. ఈ బజ్జీలు చేస్తుంటే నాకు మా జెన్నీ గుర్తొస్తుంది, లత గుర్తొస్తుంది అనమాట. మాకైతే పిచ్చగా ఇష్టం అనమాట. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈవినింగ్ ప్రతిరోజు నేను లత బయటికి వెళ్ళేసి ఇలా బజ్జీలు వేడిగా కొనుక్కొని తినేవాళ్ళం అనమాట. అండ్ జెన్నీకి కూడా పిచ్చగా ఇష్టము బజ్జీలు అంటే. వర్షం పడిందంటే చాలు, బెంగళూరులో ఉన్నప్పుడు మేము బజ్జీలు చేసుకొని తినేవాళ్ళం అనమాట. సో వాళ్ళకు కూడా ఈ వీడియో చూస్తే నోరు ఊరిపోతుంది అనుకోండి. మీరు కూడా ట్రై చేసుకొని తినేసేయండి. ఇక్కడ చూసుకోండి వామ్ మరింత పెట్టుకొని బజ్జీ తింటే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. సో నేను కూడా ఇక్కడ ఏం చేసేసాను, మేము ముగ్గురికి కలిపేసి ఒక 24-25 బజ్జీలు అనేది రెడీ చేసామంట. మధ్య కట్ చేసేసి వామ్ పెట్టేసుకున్నాము. సో ఇక్కడ బజ్జీలు వేయటంలో మా నాన్న అనేది ఎక్స్పర్ట్. ఎప్పుడు వేసినా కానీ మా నాన్నే బజ్జీలు వేస్తాడనమాట. అండ్ దీంతోపాటు ఇంకా బజ్జీలు వేయగా పిండి ఉండింది, పకోడీ కోసం అని కొంచెం ఎక్కువ కలిపామన్నమాట. ఇదిగో చూడండి, కొంచెం పిండి అనేది మనము జోరుగా కలుపుకుంటేనే ఇలా చెయ్యి పట్టుకొని చూస్తే చేతికి అనేది లైట్గా అంటుకోవాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత ఇక్కడ బజ్జీలు వేసేసుకోండి. అలా వేడి బజ్జీ వేసుకొని అలా కళాయిలోంచి తీయగానే ఇలా నోట్లో పెట్టుకొని తింటుంటే అద్భుతం అనుకోండి. అప్పుడప్పుడు ఇలా చిరుతిండ్లు తినాలనుకోండి. అఫ్కోర్స్ మేము కూడా తింటాము, హెల్త్కి హెల్తీగా తింటాము. అండ్ అప్పుడప్పుడు ఇలా కూడా తింటాము. బట్ ఏంటంటే మేము బయట కొనుక్కొచ్చుకొని తినేది చాలా తక్కువ ఫ్రెండ్స్. ఏదైనా మ్యాక్సిమం ఇంట్లోనే రెడీ చేసుకొని తింటాం అనమాట. ఇక్కడ మా నాన్న బజ్జీలు అనేది సూపర్గా చేస్తాడు. నేను పిండి కలిపిచ్చేస్తే బజ్జీలు అంతా రెడీ చేసిస్తాను, బజ్జీలు అనేది వేసేసాడు. అద్భుతంగా ఉంటాయి. ఇంకా మంటలేని మిరపకాయలు అయితే ఉంటాయి, సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇలా బజ్జీలు అనేది ట్రై చేసి చూడండి. అండ్ మిగిలిపోయిన పిండితో పకోడీ వేసుకోండి, సూపర్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే ఈ బజ్జీలన్నీ వేయగా నూనె చల్లారిపోతుంది అనమాట. అలాగే ఉంచి మనం ఫ్రై చేసామంటే ఆయిల్ ఎక్కువగా పడుతుంది. తీసేసుకొని మళ్ళీ ఆయిల్ కాగించుకొని వేసేసుకోండి, వెంటనే ఫ్రై అయిపోతాయి. ఇక్కడ మా నాన్న ఆల్రెడీ తిని చూస్తున్నాడు అనమాట, ఏమన్నా తక్కువైపోయిందా అని. సో ఫస్ట్ టైం ఏంటంటే మాకు కొంచెం సోడా ఉప్పు సాల్ట్ అనేది తక్కువైపోయింది. ఇంకా సోడా ఉప్పు అనేది కొంచెం తగినంత వేసుకున్నాం అనుకోండి, బజ్జీ అనేది బాగా పొంగుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే కొంచెం మాకు సోడా ఉప్పు సాల్ట్ అనేది తక్కువైపోయింది అనమాట. సోడా ఉప్పు అనేది కొంచెం ఎక్కువ వేసామనుకోండి ఆయిల్ పీల్చుకుంటుంది. సోడా ఉప్పు తక్కువైతే బజ్జీ పొంగదనమాట, గట్టిగా వచ్చేస్తాయి. అదొక్కటే మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ రెండో వాయి కూడా వేసేస్తున్నాం చూడండి. సో మీరు కూడా వాన పడినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంటుంది అనమాట.
ఇంకా నెక్స్ట్ ఏంటంటే పకోడీ. కొంతమందికి ఏంటంటే బజ్జీ తింటే గ్యాస్ ట్రబుల్, బాగా గ్యాస్ ట్రబుల్గా ఉంటుందండి అని అంటారు కదా. అండ్ మీకు తినాలని మంచిగా క్రేవింగ్స్ ఉంటాయి. బయట కొనుక్కొచ్చుకుంటే చెప్పండి 20 రూపాయలకి 4 ఇస్తారు. అలా కాకుండా మనం సింపుల్గా ఇంట్లోనే మనము ఇలా బజ్జీ పకోడీ వేసుకొని తిన్నామనుకోండి, మీకు ఎలాంటి గ్యాస్ ట్రబుల్ ఉండదనమాట. మంచిగా వామ్ పెట్టుకొని వేసుకుంటున్నాం కదా, డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఇక్కడ పకోడీలో ఏంటంటే పచ్చి కరివేపాకు మరింత వేసుకోండి అండ్ ఆనియన్స్ ఎక్కువగా వేసుకోండి. ఎలాంటి గ్యాస్ ట్రబుల్ అనేది ఉండదు. పకోడీ కూడా సూపర్గా ఉంటుంది. చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది అనమాట. నేను ఇక్కడ పక్కా కొలత చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రామ్స్ ఆఫ్ శనగపిండి తీసుకున్నారనుకోండి, 200 గ్రామ్స్ ఆఫ్ ఆనియన్స్ తీసుకోండి. ఒక పెద్ద గుప్పెడు నిండా కరివేపాకు వేసుకోండి. సన్నగా పచ్చిమిర్చి తరిగి వేసుకోండి. ఉప్పు ఆల్రెడీ మీరు టేస్ట్కి సరిపడినంత వేసేసుకోండి, సరిపోతుంది అంతే. ఆల్రెడీ మనం పిండిలో సోడా ఉప్పు వేసాం కదా. ఇక్కడ ఏంటంటే బజ్జీకి కలిపిన పిండి ఉంటే ఇంకా మాకు సరిపోతుంది ఎంత వేయాలి అనేది. ఆనియన్ వేసేసాము, పచ్చిమిర్చి వేసేసాము, పచ్చి కరివేపాకు వేసాను అనమాట. ఇలా పకోడీ వేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంకా ఆనియన్ తక్కువైంది ఫ్రెండ్స్, మళ్ళీ మేము కట్ చేసి వేసాంలేండి. ఇక్కడ వేసేసుకోండి. పకోడీ కూడా సూపర్గా ఉంటుంది. మీకు ఎలాంటి గ్యాస్ ట్రబుల్ ఉండదు అనమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎక్కువ కరివేపాకు యూజ్ చేస్తాం కదా. సో అప్పుడప్పుడు ఇలా కూడా మీరు ట్రై చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ అని భయపడాల్సిన అవసరమే లేదు. సో మేము కూడా ఎప్పుడన్నా ఇలా తినాలనిపించింది అనుకోండి, బయట అయితే అస్సలు కొనుక్కొచ్చుకోం ఫ్రెండ్స్. మ్యాక్సిమం మేము ఇంట్లోనే ట్రై చేసుకొని తింటామన్నమాట. ఇక్కడ ఆనియన్స్ ఎక్కువగా వేసుకొని పకోడీ చేసుకుంటాము అండ్ వామ్ ఎక్కువగా పెట్టేసుకొని బజ్జీ చేసేసుకుంటాం అనమాట. అంతే, సింపుల్ ఫ్రెండ్స్. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఒక 200 గ్రామ్స్ పిండితో చూడండి ఫ్యామిలీ అంతా తినేసేయచ్చు. అదే మీరు 20 రూపాయలు పెట్టి బయట కొనుక్కొచ్చుకున్నారనుకోండి, 4 బజ్జీలు వస్తాయి. ఎవరికి సరిపోతాయి చెప్పండి? అసలు సరిపోవు కదా. సో మీరు కూడా ఒకసారి ఇలా ఈజీగా హెల్దీగా ట్రై చేసేసేయండి. ఏంటంటే ఇలా మనం పచ్చిమిర్చి వామ్తో కలిపి బజ్జీలు తింటాం కదా, తిన్న తర్వాత ఒక 1/2 లీటర్ మజ్జిగ తాగండి, ఇంకెలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఎన్టీ రామారావు గారు ఒక్కసారి 10 బజ్జీలు తిని ఒక 1/2 లీటర్ నిండా మజ్జిగ, 1/2 లీటర్ మజ్జిగ తాగేవాళ్ళంట. మా నాన్న ఒక వీడియోలో చూసి చెప్పాడనమాట. అలా ట్రై చేస్తాడు మా నాన్న కూడా. ఇక్కడ చూడండి ఎమ్మీగా మేము కూడా బజ్జీలు అనేది ట్రై చేస్తున్నాం. బట్ ఇక్కడ పచ్చిమిర్చి అనేది కొంచెం మంటుందిలేండి. బయట చల్లగా ఉండి ఇలా స్పైసీగా తింటే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటి బజ్జీ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి ఇంట్లో నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది అనమాట. పకోడీ కూడా ఎమ్మీగా వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అనేది చెక్ చేసేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్